బ్యాక్ టు లైవ్ షో. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రిజర్వేషన్లు పెంచుతున్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న సుదీర్ఘ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు 6%, గిరిజనులకు 4% చొప్పున రిజర్వేషన్లు పెంచడానికి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. బీసీ చెల్లప్ప కమిషన్ నివేదికల ఆధారంగా త్వరలో ఎస్సీ అలాగే బీసీలకు కూడా రిజర్వేషన్లు పెంచడానికి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి కేంద్రానికి పంపిస్తాం, ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక రైతు రుణమాఫీ గురించి కూడా పూర్తి చేయడం సంబంధించి ఆయన ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఒక్క విడతలోనే రైతు రుణమాఫీ చేస్తారని చెప్తున్నారని అడిగితే వాళ్ళు వచ్చినప్పుడు చూద్దామని, వచ్చినప్పుడు కదా అని కూడా ముఖ్యమంత్రి కొంత వ్యంగ్యంగా అన్న పరిస్థితి మనం చూసాం. సో ఈ అంశాల సంబంధించిన లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు తెలకపల్లి రవి గారు జాయిన్ అవుతున్నారు, సీనియర్ విశ్లేషకులు, సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్. అలాగే బి జనకప్రసాద్ గారు టీపీసీసీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. ఎండ్ల లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత. మందా జగన్నాథం గారు సీనియర్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకులు. అలాగే స్టూడియో 2 నుంచి కర్ణాటక విద్యాసాగర్ గారు తెలంగాణ తెలుగుదేశం ముఖ్య అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. రైట్ రవి గారు, రిజర్వేషన్ల అంశం మీద గత కొన్నాళ్లుగా మాట్లాడుతూ ఉన్నాం. ఏ రకంగా మీరు మతపరమైన రిజర్వేషన్లు చేస్తారని బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ, ఇవి మతపరమైన రిజర్వేషన్లు కాదు, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికగా తీసుకున్న రిజర్వేషన్లు. ఒక రాష్ట్రానికి ఒక న్యాయం, ఇంకో రాష్ట్రానికి ఇంకో న్యాయమా, ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొచ్చి తీరతారని ముఖ్యమంత్రి నిన్న చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏం జరిగే అవకాశం? అంటే ప్రతిష్టంభన ఇది వరకు వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. కానీ ముఖ్యమంత్రి నిన్న చెప్పిన మాటలో చాలా వరకు వాస్తవికమైనవి. ఎందుకంటే టీఆర్ఎస్ వాగ్దానం చేసింది, అది వరకు కూడా అటువంటి చర్చ ఒకటి ఉంది. ఈ బీజేపీ వాళ్ళు ముస్లింలకు ఇవ్వకూడదు మత ప్రాతిపదిక మీద నిరాకరించడంలో, దాన్ని కేవలం ఆ కోణంలో దాన్ని పెద్ద జాతీయ సమస్యగా చేయడంలో పెద్దగా వాస్తవికత మనకేం కనిపించదు. భారతదేశం భిన్న మతాలతో కూడింది అయినప్పుడు రాజ్యాంగంలో దాన్ని ఎలా పొందుపరచాలని చూడాలి తప్ప దాన్ని ఎలా లేకుండా చేయాలని చూడడం అనేది సామాజిక న్యాయ భావనకు సరైనది కాదు. ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు భారతీయులు అయినప్పుడు అన్ని మతాల వాళ్ళకు సమానమైన ఇది ఎలా కల్పించాలని ఇదివరకు సుప్రీంకోర్టులో చర్చలో ఉంది. సుప్రీంకోర్టు ఇంకా తుది వాక్యం ఏమీ చెప్పలేదు. మూడవది, రాష్ట్రాలు కల్పిస్తున్నప్పుడు కూడా వెనకబాటు అనే ఒక ప్రాతిపదిక మీద వాటిని కల్పిస్తున్నాయి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది రాజ్యాంగంలో. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నప్పుడు దానికి ఏమి ఇదమిద్దమైన నిర్వచనం ఏమి లేదు. అంటే ఎక్స్ప్లిక్ట్గా రాజ్యాంగం ఏమి నిషేధించడం లేదు మీరు ఇవ్వకూడదని. అదే సమయంలో కల్పించినవి కూడా వాళ్ళు వెనకబాటు ప్రాతిపదిక మీద కల్పించబడ్డాయి తప్ప వాళ్ళు హిందువులు కాబట్టి కల్పిస్తున్నామని కూడా రాజ్యాంగం ఏమి చెప్పడం లేదు. కాబట్టి దీని మీద చాలా విస్తృతమైన చర్చ ముందు కూడా జరుగుతుంది. టీఆర్ఎస్ విషయానికి వస్తే మటుకు ఆయన నిన్న దీంతో పాటు ఎన్నికల ప్రణాళిక అద్భుతంగా దేశంలోనే మేము అమలు చేసాం అది ఇది అన్నారు. సరే, నీళ్లు నిధులు నియామకాలు ఆ చర్చ అవన్నీ కూడా తీసుకుంటే ముఖ్యమైనవి. చాలా వరకు మధ్యంతరంగా అర్ధాంతరంగా అసంపూర్ణంగా ఉన్నమాట నిజం. రుణమాఫీ విషయానికి వస్తే కూడా సంక్లిష్టత అట్లే ఉంది. సంపూర్ణమైపోయిందని ప్రభుత్వం చెప్తుంది, కానీ ఆ వడ్డీలు, ఆ బ్యాంక్ రైతులు ఎట్లా ఉన్నారు ఏంటి ఆ చర్చ కూడా జరుగుతుంది. ఏదో ఇచ్చిన దానికి మంచిది, ఇచ్చిన దాన్ని స్వాగతించడానికి రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఇక్కడ బీజేపీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికి సస్పెన్షన్ పోయారు, సస్పెన్షన్ వరకు పోయారు. ఇప్పుడు మహిళా బిల్లు పార్లమెంట్ లో వచ్చినప్పుడు లాలూ యాదవ్ వీళ్ళందరూ ఎదుర్కొన్నారని అది పదే వెనక్కు పంపిస్తున్నారు. అటువంటిది ఏదైనా శాసనసభలో జరిగే అవకాశం ఉందా? ఒకటి. రెండవది, ఢిల్లీకి పంపించడంతో మా పని అయిపోయిందో ఒక అఖిలపక్ష బృందం ఎట్లాగో బీజేపీ వ్యతిరేకిస్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఎప్పుడు జరుగుతుంది? కేంద్రం తిరస్కరించాక జరుగుతుంది. ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే 3వ సంవత్సరంలో దాదాపు మీరు తీసుకొస్తున్నారు. ఇంకో ఏడాదిలో ఎన్నికల వాతావరణం, దేశంలో పరిస్థితులన్నీ కూడా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాజకీయంగా అది సరైనదైనప్పటికీ రాజకీయ పరిస్థితుల రీత్యానే అది ప్రతిష్టంభనలో పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే 12% ఇస్తామన్నారు అంతకుముందు. ఇప్పుడు అది నిన్న ఇదమిద్దంగా చెప్పకుండా కొంత అది 5%, 6%, 7% మేము చూస్తామని దాదాపు ఉన్నదే 12.6% ముస్లింలు ఉంటే దాదాపు అందరికీ ఇచ్చినట్టు. అదే ముఖ్యమైన అంశం కదా. రాష్ట్ర విభజన వల్ల శాతాల్లో కొంత నిష్పత్తిలో మార్పు వచ్చింది, అది పరిగణనలోకి తీసుకోవాలి. అది కూడా వాస్తవికమైన. ఒక నివేదిక ప్రకారం దాదాపు 80% మంది ముస్లింల్లో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక. మరి రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం ప్రాతిపదికన ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? దీన్ని ఎందుకు మీరు మతపరమైన రిజర్వేషన్లుగా చూసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? నిన్న లక్ష్మణ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారి కామెంట్స్ కానీ చాలా తీవ్రంగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు ముస్లింలో ఉన్నటువంటి లద్దాఫులకు లేకపోతే దూదేకుల వాళ్ళకు ఇస్తున్నామా, లేకపోతే ముస్లింలకు రిజర్వేషనా? ముస్లింలకు రిజర్వేషన్ అనేటువంటిది మతపరమైన రిజర్వేషన్ ఎందుకు కాదు? ఒకవేళ
ముస్లింలలో వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆర్థిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళకు రిజర్వేషన్ 80% మంది అట్లాంటి పరిస్థితులు ఉన్నారని చెప్తున్నారు. 80% మంది ఉండని, 90% మంది ఉండని, 20% మంది ఉండని. రిజర్వేషన్, ముస్లింలకు రిజర్వేషన్ అనేటువంటి పదం ఎట్లా వాడతారు? ముస్లింలలో ఆర్థికంగా వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ అప్పర్ కాస్ట్ ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు, మరి ముస్లిం రిజర్వేషన్ ఇస్తే అసలు రిజర్వేషన్ అనేది వీళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వెనుకబాటుకి గురైన వాళ్ళు ఉన్నారు, మిగతా వాటిల్లో కూడా. ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన రాజ్యాంగంలో పొందుపరిచారు? అణగారినటువంటి వర్గాలు అవకాశాల కోసం, అణగారినటువంటి వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాల కోసం రిజర్వేషన్ ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ముస్లింలు ఆ రోజు పాలకులకు కూడా పాలకులతోని అణగారినటువంటి వర్గాలకు రిజర్వేషన్ అన్నప్పుడు పాలకులకు కూడా రిజర్వేషన్. పాలకులు ముస్లింలు ఏ రోజు పాలకులు? అంతకుముందు హిందువులు పాలకులు కదా, తర్వాత పాలకులు కదా. క్షత్రియులకు రిజర్వేషన్ ఉన్నదా, లేకపోతే పాలకులకు రిజర్వేషన్ ఉన్నదా? ఎవరైతే అణగారినటువంటి వర్గాలకు రిజర్వేషన్ పేరు మీద అణగారినటువంటి వర్గాలకు రిజర్వేషన్ పేరు మీద ఇవ్వడం జరిగింది. వారి ఆర్థిక సామాజిక స్థితిగతులను యూజ్ చేసుకొని. ఇవాళ నేను ముస్లింలు ఒకవేళ ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురైతే ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కింద తీసుకోండి. ముస్లింలకు రిజర్వేషన్ అనడం ఏంది అంటే సమాజాన్ని చీల్చడం. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుతంత్రం. ఇది ఆ రోజు చట్టసభల్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించడం వల్ల ఆ రోజు దేశ విభజనకు అది నాంది అయింది. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్లు స్పష్టంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ కుచితమైనటువంటి కుతంత్ర రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి సమాజాన్ని చీల్చేటువంటి కుతంత్రాలు మిత్రపక్షం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం కూడా ఇదే భావన వ్యక్తం చేస్తుందా? విద్యాసాగర్ గారు, రాష్ట్ర సమితి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు 12% ముస్లింలకు, 12% ఎస్టీలకు, 3% దివ్యాంగులకు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటికైతే మరి ఈ రెండింటిని చూపెడుతున్నారు కానీ దివ్యాంగుల విషయం అయితే మర్చిపోయారు. దివ్యాంగులకు వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా రేపొద్దున ఏంది అనేది. ఓకే, ఈ రోజు బీసీలకు కూడా 52% ఉన్న బీసీలకు 25% రిజర్వేషన్లు ఇస్తే ఉంటే బీసీలకు పెంచాల్సిన అవసరం లేదా? ఇది న్యాయపరమైన చిక్కులు రావారే పొద్దున్నే. బీసీలు బయటకు, బీసీలకు ఎస్సీలకు కూడా త్వరలో రాగానే నెక్స్ట్ డే నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు కులాల మధ్య అంతరాలు తొలగించేటందుకు పెట్టిండ్రు రిజర్వేషన్లు. మీరు ఈ రోజు కులాల మధ్య అంతరాలు పెంచేటందుకు మీరు చేస్తున్నారు తప్ప తగ్గించడానికి కాదు చేసేది. మీరు గతం తమిళనాడు తరహా అంటున్నారు. తమిళనాడు తరహాలో మీరేమన్నా కమిటీ వేసిర్రా? జ్యుడిషియల్ కమిటీ వేస్తామని 2014లో కేసీఆర్ గారు చెప్పిర్రు. అటువంటి కమిటీ వేసిర్రా? ఈ రోజు అక్కడ కరుణానిధి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏఎస్ సత్యనాథన్ కమిటీ ఒకటి వేసి కమిటీ సిఫార్సు మేరకు వాళ్ళు చేస్తున్నారు. మీరు ఆ రకంగా చేస్తామని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో ఎక్కడి వరకు నిలుస్తుంది? మీరు ఈ రోజు చెప్తున్న అనేక కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అయినా మీకు తెలుసు న్యాయపరమైన చిక్కులు వస్తాయి, ఇవి మధ్యలో ఆపివేయవచ్చు అనేది, ఆపివేయబడతాయి అని చెప్పి. కానీ మీరు కావాలని మేము ఇస్తున్నాము, ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానీ మిగతా పార్టీలు కానీ దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మీరు నిజంగా ఇయ్యగలిగే అదే ఉంటే తెలుగుదేశం వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకిస్తుందండి. నిన్న రేవంత్ రెడ్డి గారు దివ్యాంగులకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాము. న్యాయపరమైన చిక్కులు వస్తాయా రావా అని అంటున్నాము. మీరు చేతులు దులిపేసుకోవద్దు. మీరు కేబినెట్ లో మీటింగ్ లో పెట్టి కేబినెట్ లో తీర్మానం చేస్తే సరిపోతుందా? ఇది ఎక్కడన్నా జరిగిందా మీరు చెప్పండి. కేబినెట్ తీర్మానం చేసి దీన్ని మేము ఇచ్చేసినాం అని చెప్తే రేపొద్దునే న్యాయపరమైన చిక్కులు వస్తాయి ఎక్కడ అని ఎట్లా? మీరు కేంద్రంతో నివేదించిరా? మీ దగ్గర మీరేమన్నా జ్యుడిషియల్ కమిటీ చేసి దాని మీద అసెంబ్లీ సమావేశాల్లో 16వ తేదీన దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీం కోర్టు కన్నా వెళ్తామని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ సుప్రీం కోర్టులో గతంలో నిలవలేదు, ఇప్పుడు నిలవదు అని చెప్తున్నాం. మీరు మీరు ఒక కమిటీ వేయాలి, జ్యుడిషియల్ కమిటీ ఒకటి వేసి మీరు కమిటీ ద్వారా ఏమన్నా చేసి మీరు చెప్పాల్సిన అవసరం. మీరు ఏమీ చేయకుండా ఉత్తానే మేము చేతులు దులుపుకుంటున్నాము, మేము అన్నాము ఇస్తున్నాము 3 సంవత్సరాల తర్వాత. అది మీరు ఎప్పుడు 3 సంవత్సరాల తర్వాత మీకు ఇంకొక 8 నెలలు అయితే మీ అధికారమే పోతుందో ఏమో. మీరు పోయే పరిస్థితులలో మీరు కావాలని చెప్పేసి 20 నెలలు కానీ 8 నెలల తర్వాత ఏముంటది? 1 సంవత్సరం ఎలక్షన్ ఇయరే కదా మీ చేతిలో. ఏముంటది? 6 నెలల తర్వాత పవర్సే ఉండవు కదా మీకు.
మీరు ఈ 3 సంవత్సరాల నుంచి చేయండి ఈ రోజు చేస్తూ ప్రజలను మధ్యపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలు రేపొద్దునే మళ్ళా ఎట్లా గెలవాలనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప ఈ రోజు తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క అంశం మీద కూడా మీకు స్పష్టత లేదు, ఒక్కటి కూడా ప్రజలకు అందలేదు. రైట్ జనక్ ప్రసాద్ గారు, అంతేనంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతిపక్షాలు మూకుమ్మడిగా నో ఇది జరగదు లేకపోతే ఇది చెల్లదు అని చెప్పాలా? అట్లాంటి పరిస్థితి కాదు. ఒక్కటి ఆలోచించండి, ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ మేము 12% ట్రైబల్స్ కి 12% ముస్లింకి ఇస్తామని చెప్పి అమలుపరచాలని 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. 3వ సంవత్సరం ఇప్పుడు ఒక వాతావరణం ఎట్లుందంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోదు అనే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే బీజేపీ అపోజ్ చేస్తుంది కాబట్టి. ఇంకొకటి, ఇన్ని రోజుల నుంచి పెట్టకుండా ఇప్పుడు పెట్టడం ఇప్పుడైనా మంచిదే, కానీ జరగదని ఖచ్చితంగా తెలుసు. బీజేపీ దీన్ని అపోజ్ చేస్తుంది, అపోజ్ చేసినప్పుడు నేను కోర్టుకు పోతా, ఈ లోపల 2019 వస్తుంది, నేను చేయాల్సింది చేసినా రాకపోతే నేను చేస్తాను. అక్కడ ఇంకో లింక్ పెట్టారు ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ. మొన్న చీఫ్ జస్టిస్ కేఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టిన తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. సో నేను పెట్టాను, ఇప్పుడు నేను ఫాలో చేస్తున్నాను తీసుకొస్తాను. సరే చేస్తాను, అక్కడ కాదు ఎమ్మడే మేము సుప్రీంకోర్టు పోతామని ఎందుకనాలా? అది కాదు అని కాన్ఫిడెంట్ గా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో చేపిస్తామని చెప్పాలా? లేకపోతే ఎంబడే సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, పార్లమెంటరీ సెక్రటరీలు పెట్టినారు, అది పెట్టేటప్పుడే ఇది చెల్లదు కోర్టులో అని చెప్పినారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ అనుకొని ఇచ్చి వాళ్ళందరినీ తర్వాత ఉద్యోగం కొట్టేశారు. మా సింగరేణి కాంగ్రెస్లో కూడా వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. హైకోర్టులో కొట్టేయంగానే ఇక్కడ అగ్రిమెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు పోయినారు. ఒకసారి సుప్రీంకోర్టు పోతే అది ఎన్ని సంవత్సరాలు పట్టుదో ఆలోచించండి. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ కూడా ఎట్టి పరిస్థితిలో బీజేపీ యాక్సెప్ట్ చేయని తెలుసా ఆయనకి, కాబట్టి పంపిస్తారు. ఇంకోటి ఎన్నికల మేనిఫెస్టో ఆయన ఇంకొక మాట కూడా ఉన్నారు, ఈ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని, ప్రత్యేక అందరికీ ఈక్వల్ ఉండాలని చెప్పారు. ప్రత్యేక పరిస్థితులు బట్టి పరిస్థితులు బట్టి జనాభాని బట్టి కంపారిజన్ మొత్తం తమిళనాడుతోని 1992 కంటే ముందే అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి. 1992లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది 50% కంటే దాటడానికి వీల్లేదని. అయితే 92 కంటే ముందు ఉన్నటువంటి రిజర్వేషన్కి సాకు చూపించి మేము కూడా అట్లా చేస్తాం, అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూల్ అంటే ఎట్లా వీలుపడదు చెప్పండి? అంటే ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. ఐ ఆమ్ ఫర్ ది ట్రైబల్స్, ఐ ఆమ్ ఫర్ ది మైనారిటీస్, ముస్లిమ్స్ అనే వాతావరణం క్రియేట్, రాకపోతే నన్ను ఏమంటారు నేను చిత్తశుద్ధం చేసిన చెప్పడం అనేదే ఇంటెన్షన్. అట్లా 25 సార్లు కోర్టులలో కోర్టులు పోయినాయి కేసులు, మీకు గుర్తు కదా. నేను సంజయ్ రెడ్డి బస్సు రూట్లు ప్రైవేట్ చేస్తే హైకోర్టు కొట్టయితే ఎమ్మడే రాజీనామా చేసిండు, ఎమ్మడే రాజీనామా ముఖ్యమంత్రికి. ఇవాళ 25 కేసులు కోర్టులు పోయినా కూడా పట్టించుకున్న పాపానం పోలేదు. మీరు ఆలోచించండి. అందుకోసం ప్రజల్లో ఒక వాతావరణం క్రియేట్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప నిజాయితీగా ఇద్దామని అనుకుంటుందనే ఒక భ్రమ కల్పించాలని ఆలోచన తప్ప మాకు ప్రజల పిచ్చి అన్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ. అది ఒక మాట మూసీ నది ఊరికి తీసేస్తానంటే తీసేసిండా? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేతనం చేసిండా? 100 అంతస్తుల టవర్లు కడతారని కట్టిండా? భూమి ఇచ్చిండా? మీరే వ్యతిరేకిస్తారు కాదు, మేము వ్యతిరేకించడం చేస్తున్నా. ధర్మేశ్వర విషయంలో ఎంత వ్యతిరేకిస్తాం? ఏదో మభ్య పెట్టడానికి చేసే ప్రయత్నం తప్ప జరిగేది ఉండదు. పిచ్చి గురించి ఒక మాట అంటే మిగతా పార్టీలు అన్నిటికీ రకరకాల పిచ్చిలు ఉంటాయి, మాకు మటుకు ప్రజల పిచ్చి అంటే మాది మటుకు మంచి కుటుంబం పిచ్చి, వాళ్ళకు రకరకాల పిచ్చి. అది ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి అనేది వేరే విషయం. ముఖ్యమంత్రి గారు ఒక వ్యంగ్యంగా చురుకులు వేస్తూ ఉంటారు జనాలు ఎప్పుడైనా కూడా. జగన్ ఇప్పుడు రాజ్యాంగంలో ఫస్ట్ రిజర్వేషన్స్ పెట్టింది సామాజిక వెనుకబాటు మీద పెట్టలేదు, ఇది అన్టచబిలిటీ మీద ఫస్ట్ రిజర్వేషన్ పెట్టింది. కాలక్రమేణ అవసరాలను బట్టి ఏమైందంటే దాన్ని ఇవన్నీ గుర్తించాం మనం మన అనుభవంలో. పాలన వచ్చిన తర్వాత కేవలం అన్టచబిలిటీ కాదు, సామాజిక బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఎవరైతే నిజంగా కూడా ఈ పద్ధతులు అవలంబించకపోతే వాళ్ళ ఎదుగుదల ఉండదో వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో బీసీలకు వీళ్ళందరూ వేరే వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది. ఇది హర్షణీయము. అదే పద్ధతిలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయండి, అక్కడ జనాభా అంతా క్రిస్టియన్సే. సో వాళ్ళు క్రిస్టియన్స్ అయినా వాళ్ళకి ఎస్టీ హోదా ఇచ్చారు, వాళ్ళు రాజ్యాంగంలో ఇచ్చారు. అది 80. అట్లాగనే ఎస్టీలు ఎస్సీలకు సంబంధించిన మట్టుకు లేదా రాష్ట్రాలకు మాకు అధికారాలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఎందుకంటే వేరే వేరే
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు జనాభా ఉంది. మీరు ఓవరాల్గా లేదా దేశ జనాభా ఇంత ఉన్నారని తీసుకోవడంలో అది తప్పిదం ఉంది. అది కరెక్ట్గా మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, మీరు పవర్ స్టేట్లకి ఇచ్చేసినప్పుడు మీ రాజ్యాంగ పరిధిలోనే పర్సెంట్ ఎంత రిజర్వేషన్లు ఎలా మనము నిర్ణయించాం, దాన్ని జనాభా ప్రాతిపాదిక నిర్ణయించాం. సో ఫస్ట్ ప్రైమరీ కాన్సెప్ట్ ఏంది అన్టచబిలిటీ. ఇక్కడ వచ్చిన తర్వాత సామాజిక బాధ్యతగా వెనుకబడతారని కూడా తీసుకుని మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, వీళ్ళకి ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఎందుకు చెప్తాను తమిళనాడు తర్వాతలు ఎందుకంటున్నారంటే, ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రంలో పక్కన రాష్ట్రంలోనే దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రం దాంట్లో అమల్లో ఉన్నప్పుడు ఈ జనాభాలో దాదాపు ఈ దక్షిణ భారత రాష్ట్రాల్లో అంతంత అదే పరిధిలో ఉంటాయి. ఆ పరిధిలో ఉన్నప్పుడు ఎందుకు డిస్క్రిమినేషను మాకు బాగా తెలుసు. రెండవది ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకి పోతామంటే మనం తప్పుపడుతున్నారు మన సోదరులు. ఆయన ప్రొసీజర్ చెప్పారు ఏంటంటే, మేము మాకు నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పిస్తాము. ఒకవేళ అవకాశం ఉంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కానీ, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ వచ్చిన రియాక్షన్ చూస్తే అసలు కేంద్రం ఒప్పుకుంటుందని నమ్మకం ఉందా? ఇప్పుడు కేంద్రం ఒప్పుకుంటే ఇవన్నిటిని స్టడీ చేయకుండానే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారేమన్నా? సరే, రాజకీయ పరంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి అని చెప్పి అందుకే మభ్యపెట్టడానికి అనే విషయం ఇక్కడ స్పష్టంగా ఉండండి. మీరు మీరు నిరుద్యోగంగా చెప్పండి, మరి చెప్పండి, స్పష్టంగా చెప్పండి. చెప్తా ఉన్నాం. ఇంకా దాంట్లో మీకు ఇంకా సంశయం ఏంది? ఒక దిక్కు చెప్తుండగా కూడా మళ్ళా మాకు నమ్మకం ఉన్నది అని అంటే ప్రజలను ఒళ్ళు బలాయించుడు ఒళ్ళు మీరు బనాయిస్తున్నారు. ఇప్పుడు ఏంటి బీసీలో ఉన్న చెప్పినాడు, మీరు ఏ రకంగా సాధ్యమైంది? కేంద్రం స్పష్టమైన వైఖరి ఈ మతపరమైన రిజర్వేషన్ ఒకటి. నిన్న బీసీల్లో మళ్ళా కొత్తగా ఈబీసీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. అవసరం ఏంటండి? బీసీలకు అందరు బీసీలు కదా. ఇప్పుడు మేము చెప్పాం జ్యుడిషియల్ దీనికి వేస్తాం, జ్యుడిషియల్ వేసి స్టడీ చేసిన తర్వాత ఎస్సీలకు బీసీలకు కూడా జనాభా ప్రతిపాదన విధంగా చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టారు, ఇప్పుడే చేశారు, ఇప్పుడే పెట్టారని అనుకుంటారు లేదా? వీళ్ళు సాధారణంగా సౌత్ నార్త్ ఇండియాలో కొండచర్య ప్రాంతాలు ఉంటాయి, భూభౌగోళిక పరిస్థితులు వేరే ఉంటాయి. అక్కడ రిజర్వేషన్లు ఇచ్చారు 1969లో. మీరు ఇప్పుడు దానికి దీనికి లెంక పెట్టి మాట్లాడితే ఎట్లా? మీరు విద్యాసాగర్ గారు రిజర్వేషన్స్ లో నాకు పరిజ్ఞానం బానే ఉంది, మీకు అందుకని అడిగింది. మీ ప్రశ్నలో జవాబు ఉంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? రాష్ట్రాలకు అధికారం ఇవ్వండి, అక్కడ పరిస్థితులను బట్టేసి చేస్తామంటే మాట్లాడతారు. తెలంగాణలో మీరు చెప్పిన అంశాల మీద ఒక్కదాని మీద ఒక్కటి అన్నా మీరు చేసిన దాఖలాలు చూపెట్టండి. ఏ ప్రాంతంలో మురుగునీరు మంచినీరు చేసిర్రు, ప్రాంతాన్ని మీరు హైదరాబాద్ నగరాన్ని ఏం చేసిర్రు? ఈ రోజు హైదరాబాద్ ప్రజలు మీరు చెప్పిందే మీరు కాటాడి. మేము అడిగింది ఏంటి? రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులను బట్టి ఇప్పుడు నార్త్ ఈస్ట్లో 80% ఎందుకు ఇచ్చాం? అక్కడ క్రిస్టియన్ పాపులేషను, క్రిస్టియన్స్ మామూలుగా లేదా వాళ్ళు ఎస్టీల కింద రారు, కానీ తెగల నుంచి వచ్చి క్రిస్టియన్కి అడాప్ట్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. అలాగే నార్త్ ఈస్ట్లో కొన్ని ఇప్పుడు మన రాష్ట్రాల ప్లేస్ కూడా కొండరెడ్లు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. కొండరెడ్లు అనే వాళ్ళకి లేదా వాళ్ళకి అక్కడ ఏజెన్సీలు ఉంటాయి కాబట్టి రిజర్వేషన్ కల్పించబడ్డాం. అదేమైతే అది మిస్యూజ్ అవుతుంది. ఎస్టీలో కూడా కొన్ని విషయాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి రాష్ట్రాలకు అయితే సరైన అవగాహన ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రాలకు ఈ పవర్ని మీరు రాజ్యాంగ సవరణ చేస్తారా లేక రాజ్యాంగ సవరణ చేయాలి? స్టాచ్యూర్ ఆర్డర్స్ సభలోనే బీజేపీ వ్యతిరేకించే అవకాశం చాలా స్పష్టంగా పర్లేదు, చేయండి. ఆకాశాలు ఏకమైన ఉద్యమం చేస్తామని కిషన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఉద్యమాలు ధర్నాలు చేస్తామని ఎట్లా ఇక్కడే ముందు ముందుకెళ్ళే అవకాశం ఇప్పుడు జనప్రసాద్ గారు అవర్స్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్య పద్ధతిలో సభలు జరుగుతూ ఉంటాయి. మేము హామీ ఇచ్చాము, మేము రిజర్వేషన్స్ చేస్తాము అని చెప్పింది. ఆ ప్రయత్నాలు భాగంగా ప్రక్రియలో భాగం ప్రక్రియ లెట్ మీ కంప్లీట్. ఆ ప్రక్రియ భాగంలో బీజేపీ సపోర్ట్ చేయని ఏది మెజార్టీ కదా. మేము అసెంబ్లీ నుంచి పార్లమెంట్ పంపాలంటే మెజార్టీ సభ్యులు అవునన్నప్పుడు బీజేపీ ఆపోజ్ చేసినా చేయకపోయినా కానీ మాకు సంబంధం లేదు. అది సభ తీర్మానం. సభలో ఇంకొక ఇందులో కిరికిరి కూడా ఉంది. నిన్న కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని
15వ తారీఖు నాడు మళ్ళీ కేబినెట్ మీటింగ్ లో స్పష్టంగా నిర్ణయం తీసుకుంటాం. అంటే ఎంత శాతం అనేది వాళ్ళు decide చేస్తారు. చేస్తున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ విధంగా బిల్లు ఉంటుందని చూసి మాత్రం డెసిషన్ చెప్పగలుగుతారు. ఒకవేళ అట్లా కాదన్న ఒక మాట బీజేపీ వాళ్ళు అపోజ్ చేస్తారు. అంటే ఒక అవగాహన ఎప్పటికీ ఉంది కదా పార్టీకి. మేము మొదటి నుంచే చేయాలంటున్నాం కదా. ఒక అవగాహన ఉంది ఏంటంటే బీజేపీ వాళ్ళు చేయకపోతే బయట పంపించేస్తారు, సస్పెండ్ చేస్తారు, పాస్ చేస్తారు. జరిగింది అది ఓటింగ్ లో ఏం చేయరు. వాళ్ళ అయిపోయిన వాళ్ళు చెప్తారు ఓటింగ్ పెడతాము. ఓటింగ్ వికలాంగుల గురించి కూడా 3% అన్నారు. దివ్యాంగులకు వికలాంగులకు కూడా 3% అన్నారు. దాని గురించి మరి ఊసెందుకు ఎత్తారు మీరు? మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిందే కదా గారు. మొన్నటి పార్లమెంట్ లో చేస్తారని ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చొని నాటకాలు ఆడే బదులు మొత్తం చేయమని చెప్పి చెప్తున్నాం మేము. విద్యాసాగర్ గారు దివ్యాంగుల విషయంలో పార్లమెంట్ లో స్పష్టమైన చట్టం తీసుకొచ్చారు. గతంలో 3% రిజర్వేషన్ ఉంటే దాన్ని 4% చేసి భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలని చట్టం తీసుకొచ్చింది కాబట్టి దాని మీద ప్రాబ్లం లేదు. ఎగ్జిస్టింగ్ చట్టాలు ఇవన్నీ. ఒక విషయం నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజాన్ని నిలువునా చీల్చడానికి నడుం కట్టాడు. అంటే ప్రధానమంత్రి కూడా ఈ బీజీలు అదేనా చేసేది ఓటు బ్యాంక్. ఇదే మాట అంటే వెంకయ్యనాయుడు గారికి దాని ముఖ్యమంత్రి సమాధానం, ఎవరు దేశంలో హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీసేలా కార్యక్రమాలు తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే అన్నమాట ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ లో అన్నారు. విషయం ఏంటంటే ఇవాళ అసలు ముస్లింల వెనుకబాటుతనానికి కారణాలు ఏంటి? ఈ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి కమిషన్ దాని మీద ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిందా? అసలు 80% వెనుకబడుతున్న రిపోర్ట్ దాని మీద ఆధారపడి చేస్తున్నామంటే రిపోర్ట్ మరి ఇంత అబద్ధం. మరి అబద్ధమా? లేకపోతే వెనుకబాటుతనానికి కారణం ఏంది అనేటువంటిది ఏం కారణం చెప్పండి. చెప్పగలుగుతారు ఉన్నదా? ఏది మరి రవి గారు అంటే రెండో విషయం యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడేసి వారితో మాట్లాడతారు. లక్ష్మీనారాయణ గారు ఏం చేయబోతున్నారు? నేను విషయాలైతే వ్యతిరేకమని చాలా స్పష్టంగా కారణాలు ఏంటి? అసలు ఈ ప్రభుత్వానికి గనక వాస్తవంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే కారణాలు ఏంటి? వాటికి పరిష్కారం ఏంటిది? ఇవాళ సభలో చెప్పొచ్చేమో కదా, అవకాశం ఉంది కదా. ఋషి గారు ఇవాళ వాళ్ళు ఇచ్చిన నివేదికలో 32% మంది ముస్లింలకు ఇల్లు లేవు. అవునండి, కేంద్రం ఇవాళ 1,35,000 ఇల్లు ఇక్కడ ఇచ్చింది. అసలు 40,000 ఏపీకి 1,90,000 కాదండి, 85,000 ఒకటి, 51,000 ఒకటి, 2 విడతలుగా. 2 విడతలు. నిన్ననేమో జవదేకర్ గారు జవదేకర్ గారు 90,000 ఇల్లు ఇచ్చాం మీరు కడతారా మేము కట్టిస్తామన్నారు. ఈయన 1,40,000 ఇల్లు అంటాడు. 1,35,000 ఇండ్లు, 51,000 ఒకటి, 85,000 కేంద్ర మంత్రి స్వయానికి ఒకటి. అది ఆ ప్రభుత్వాన్ని తేటతెల్లం చేయమని మీ ప్రభుత్వం తేటతెల్లం చేసింది కదా, మీ ప్రభుత్వమే చెప్పింది కదా. ఓన్లీ 1,400 ఇల్లు కట్టిండ్రు మీరు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి అఫీషియల్ స్పోక్స్ పర్సనా లేకుంటే కాంగ్రెస్ స్పోక్స్? నేను కాంగ్రెస్. మరి మీరు అడగాలండి, ఉన్నాడు కదా అడగడానికి. 3 సంవత్సరాల్లో ఋషి గారు ఇక్కడ నేను విషయాన్ని ఇన్పుట్ సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, జోక్యం చేసుకున్నారు. ఒకటి ఇళ్ల విషయంలో మరి 32% మందికి ఇల్లు లేకపోతే చిత్తశుద్ధితో ఆ ఇళ్ల నిర్మాణం కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంటి? రెండో విషయం, 12 రూపాయలకు ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ. దీనికి క్యాస్ట్ ఇదేం లేదండి, ఆర్థిక పరమైనటువంటి ఇవాళ ముస్లింల వెనుకబాటుకు సంబంధించి సచార కమిటీ నివేదిక చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఉంది. బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు యూపీఏ మొదట్లో ఉంది, యూపీఏ 2లో మీరు ఎందుకు అమలు జరపలేదు? కాంగ్రెస్ పార్టీ
మీరు తప్పకుండా ఆ విషయం మీద విమర్శించండి. మీరు అయోధ్యను ఏమో రాజకీయాలతో చూపిస్తే అది ఓటు బ్యాంక్ కాదు, ముస్లిం అన్న పదం వస్తే మటుకు అది ఓటు బ్యాంక్ అంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ మాట వినడానికి సిద్ధంగా లేదు. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో పాకిస్తాన్ లో కంటే కూడా ఎక్కువ మంది ముస్లిం ఏమంటారు? पाकिस्तान को छोड़कर भारत में लिविंग నరేంద్ర మోడీ గారు ఈ దేశం మొత్తానికి ప్రధానమంత్రి, కేవలం హిందువులకు మాత్రమే ప్రధానమంత్రి కాదు. మనమ భారత్ ఈ దేశం యొక్క సంస్కృతిలో భిన్న మతాలు ఉన్నాయి. 7వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం నుంచి మతపరమైన రిజర్వేషన్లు కాదు, కాబట్టి ఒక మాట, ఇక్కడ రిజర్వేషన్లు ఆలస్యమైనవి, ప్రతిష్టంభన వస్తుంది. ప్రతిష్టంభన కూడా బీజేపీ ఉండబట్టి సృష్టిస్తుంది. ఆ చర్చ అంతా వేరు. కానీ అసలు సూత్రప్రాయంగానే ఆ మాట అనడమే నేరము, అనడం చాలా రాముడినే రాజకీయంగా మారిస్తే లేదు, కానీ అంతకంటే దేశంలో ఎవరు రాజకీయాలు కేసీఆర్ గారు కూడా రాజ్యాంగ పరంగా చేయాల్సిన కసరత్తు చేశారా? ప్రధానమంత్రితో ముందస్తుగా చర్చించారా? ఇప్పుడు 3వ సంవత్సరంలో మేము ప్రకటిస్తున్నాం, అఖిల పరిషత్ని తీసుకొని పోతామంటే దాంతో. కాబట్టి రిజర్వేషన్ల రాజకీయాలు అన్ని మీరు గుజ్జార్లకు ఎందుకు పెట్టారు, మీరు జాట్లకు ఎందుకు పెట్టారు, మీరు పటేళ్లకు ఎందుకు పెట్టారు? మీరు ఎన్నికలకు ముందో మాట అన్ని పార్టీలు, ఆయన తెలుగుదేశం అయినా అంత చెప్తున్నాడు, కాపులకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. ప్రజల మధ్యలో కులాల వారీగా వాళ్ళ రిజర్వేషన్, మీరు ఉద్యోగాలేమో ఇయడంలా, ఉద్యోగాలేమో అవుట్ సోర్సింగ్ అని ఉద్యోగాలేమో ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇస్తున్నారు. కానీ లేని మిథ్యా ఉద్యోగాల కోసం ప్రజల మధ్యలో అన్ని పార్టీలు ఇచ్చేస్తున్నాయి. ప్రవేశపెట్టిన 12% రిజర్వేషన్లు అమలు అవుతాయా? మీరు అమలు చేయగలుగుతారా చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేపట్టి నిన్న ఏదైతే చెప్పిండో అది అమలు అవుతుంది, అది మీకు ఉందా విశ్వాసం? మీరు వ్యతిరేకిస్తారా? అమలు పరిచే విధంగా చట్టం చేయమంటున్నారు. మీకు నిజంగా కూడా రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్రంలో అమలవుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు కాదు? మా డిమాండ్ అదే. చెప్పారు బెంగాల్, కేరళ, రవి గారికి ఒక సూటి మాట్లాడుతున్నాం మేము. అది సాధిస్తాం, తప్పకుండా సాధిస్తాం. అది ఏదైతే ముస్లింలు వెనకబాటుతనానికి కారణాలు అనేటువంటి విషయంలో మనం అధిక జనరేషన్ కావచ్చు, లేకపోతే విద్యా విషయంలో వెనకబాటుతనం కావచ్చు. మీరు ఒక్క నిమిషం, 10వ తరగతి దాటినాక మరి వారు ముందుకు పోలేకపోవడం అనేటువంటిది కూడా వచ్చింది. నేను ఒక విషయం అడుగుతానండి. నేను ఎమ్మెల్యేగా చేసినాను. గర్ల్స్ ఉమెన్స్ కాలేజ్ కోసము, ఉర్దూ కాలేజ్ కోసం నేను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిని అడిగినాను. ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ను కూడా అడిగాను. వారు ఏం చెప్పారు, అరే SSC దాటిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉర్దూలో స్పష్టత లేదు, టీచింగ్ స్టాఫ్ లేదు, టెక్స్ట్ లేవు అనేటువంటి. దానికి కారణం ఏంటంటే అసలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మైనార్టీ గురుకులాలు ఏంటి అండి, ఇస్లామిక్ స్టడీ సెంటర్ భారత రాజ్యాంగము మతపరమైన, భాషాపరమైన, అల్పసంఖ్యాకులకు సామాజిక న్యాయం కల్పించాలి. పండిట్లను పంపిస్తారు.
గురుకులాలు ఏంటి అండి? మైనారిటీ గురుకులాలు ఏంటి అండి? హిందూ గురుకులాలు ఉన్నాయా లేకపోతే క్రిస్టియన్ గురుకులాలు ఉన్నాయా? మాటే హిందూ కదా, గురుకులం అన్న మాటే యువవాహిని అనే పేరుతో వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి ఇస్లామిక్ స్టడీస్ సెంటర్ ఏందండి? బ్రేక్ తర్వాత పార్ట్ ఆఫ్ మైనారిటీ. రైట్, బ్యాక్ టు లైవ్ షో. రుణమాఫీలు పూర్తి స్థాయిలో అమలు చేశాం, రైతులు సంతోషంగా ఉన్నారని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి. అయితే కాంగ్రెస్ ఏకవిడతలోనే రుణమాఫీలు చేస్తామని దానికి కూడా కౌంటర్ గా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అంటే అసలు వాళ్ళు వస్తారా రుణమాఫీలు చేయడానికి అన్నారు. అసలు రుణమాఫీల విషయంలో నిజంగానే హ్యాపీగా ఉన్నారనుకోవాలి రవి గారు. 4 విడతల్లో పూర్తయిన సందర్భంగా వడ్డీల మీద ఇంకా క్లారిటీ లేదని అంటున్నారు కదా. 2 రాష్ట్రాల్లో కూడా ఈ రుణమాఫీ అనేది ఒకసారి చేస్తుంటే చాలా బాగుండేది వాస్తవానికి. దాన్ని 4 సార్లు చేయడం వల్ల బ్యాంకులు వాటి నియమ నిబంధనల వల్ల రైతాంగాన్ని కొంత వేధించిన పరిస్థితి చాలానే ఉంది. అందుకనే ఆత్మహత్యలు కూడా ఈ కాలంలో ఆగకుండా 2 రాష్ట్రాల్లో జరిగిన మాట కూడా వాస్తవం. ఆల్ ఇండియా క్రైమ్ రికార్డ్ కూడా అది ఇచ్చింది. ఇప్పటికైనా కానీ అయిపోయింది అని మనం మెచ్చుకోవడం కాకుండా వాస్తవ పరిస్థితికి వెళ్ళడం, రైతాంగానికి చేరేట్టుగా చూడటం, బ్యాంకులతో కూడా ఆ విధమైన అవగాహనకు రావడం చాలా ముఖ్యం. జరిగింది మంచిదే, కానీ జరగాల్సింది చాలా ఎక్కువగా ఉంది కింద స్థాయిలో అన్నది 2 రాష్ట్రాలు. మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగాలేదని టీడీపీ ప్రభుత్వం అద్భుతం అని వాదించుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. మీరు వాగ్దానం చేసినప్పుడు అయితే 4 సార్లు చేస్తామని మీరు చేయలేదు, మేము రద్దు చేస్తామని మీరు చెప్పారు. కానీ జరగాల్సి వచ్చేసరికి మటుకు ఈ సాగదీయడం వల్ల అనేక సంక్లిష్టతలోనే 17,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఎవరేది ప్రచారం వాళ్ళు చేసుకుంటే సరే మంచిది, ప్రభుత్వాధినేతలు చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ రైతాంగానికి అందలేదు కాబట్టే కదా వ్యవసాయ సంక్షోభం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు కరువు నీటి కొరత గురించి మాట్లాడతారేమో అని నేను చాలా ఆశించాను. నిజానికి మాట్లాడలేదు. 2 రాష్ట్రాల్లో కూడా దేశంలో కూడా కరువు సమస్య చాలా తీవ్ర స్థాయిలో వస్తుంది. నా పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ రైతులు రుణమాఫీలు చేశామని ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్పుకుంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు 2 రోజులు 3 రోజులకు ఒకసారి మొన్ననే వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు. పరిమితంగా చాలా పరిమితమైన భాగాన్ని మీరు పూర్తి చేశారు. రవి గారు చెప్పండి. రైతుల ఆత్మహత్యల మీద ఈ మధ్యలో ఒక సర్వే వచ్చింది. డిఫరెంట్ రీజన్స్ కూడా చూపించడం జరిగిందండి. ఒక్క దీంట్లో దీని మూలనే మనం ఆర్థిక దుస్థితి అట్రిబ్యూట్ చేయడం సబబు కాదు. కానీ ఏ ఒక్క రైతు కూడా లేదా చనిపోకూడదు. ఎందుకంటే ఈనాడు చూసాము రేట్స్, రెన్యూమరేటెడ్ రేట్స్ ఇవన్నీ ఇట్లా నిజంగా కూడా దే హావ్ బీన్ ఫోర్స్డ్ ఇంటే మెంటల్ డిప్రెషన్ కారణాలు ఇవన్నీ చూస్తే ఒక సర్వే వచ్చింది. అయితే ఈనాడు మీరు అడిగారు 17,000 రూపాయలు మెంటల్ డిప్రెషన్ వల్ల చేసుకున్నారని మీరు అంటున్నారా, లేదా ఆర్థిక దుస్థితి వల్ల మెంటల్ డిప్రెషన్? వేరియస్ రీజన్స్ ముందే చెప్పాను నేను. వన్ ఆఫ్ ది రీజన్ చెప్పాం. ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఇది. అయితే దానికి ఇప్పుడు మీరు 17,000 కోట్ల మీద 17,000 కోట్ల మీద చంద్రబాబు గారు అన్నారు మొన్న చెప్పారండి. స్పష్టంగా మేము బ్యాంకులతో మాట్లాడి చెప్పాం, వడ్డీ మీరు రైతుల గురించి పట్టించుకోవద్దు, మేము కడతామని చెప్పేసి. గవర్నమెంట్ హాజ్ వాంట్ ఇట్. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు విడతల వారిగానే రుణమాఫీ 72,000 కోట్ల నుంచి అది 62,000 కోట్లకు వచ్చింది. ఇది లేదు. అరే కాగ్ రిపోర్ట్ నుంచి చదివాను జనక్ ప్రసాద్ గారు. మాకు రిపోర్ట్లు వస్తాయి మేము ఎంపీలుగా ఉన్నప్పుడు. దాన్ని కంప్లీట్ చేయండి. ఏమి ఆ విధంగా ఇచ్చారు. సరే మీరు అన్నారు మీరు ఒక 4 విడతలుగా పెడతామని చెప్పలేదు కదన్నప్పుడు దాని గురించి బయస్ చేయడం కన్నా ఏమి ఇప్పుడు మేము దాన్ని కౌంటర్ చేయొచ్చు. మేము ఒకేసారి ఇస్తామని మేము చెప్పలేదేమి, 1,00,000 రూపాయలు. అది కాదు సమస్య, అది కాదు. రైతుకు రిలీఫ్ రావాలి. మనం దాని గురించి మేమేం చేస్తాం, మేము వడ్డీ కూడా మీరు రైతులు అడగొద్దన్నాం. ఆ విధంగానే వడ్డీలు ఎక్కడ కూడా రైతుల నుంచి కలెక్ట్ చేయలేదు. కొన్ని దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏమిటంటే వీళ్ళైతే ఏదైతే రుణమాఫీకి డబ్బులు వేసామో దాని వడ్డీల కింద జరుగుతుంది. మళ్ళీ పోచారం కాంగ్రెస్ చేస్తానని చెప్తుంది. బహుశా గురువింద తన 40 పెరిగినట్టు గతంలో 4 సార్లు 4 విడతలు ఇప్పుడు ఒకసారి చేస్తుంటే ఎవరు నమ్ముతారండి? గతంలో కేంద్ర ప్రభుత్వం 4 విడతలు చేసింది. 4 విడతలు చేసింది ఎవరు నమ్ముతారు? ఒక మాట అండి, 4 విడతలు చేస్తామని చెప్పిన దానికి ఈ రోజు మొత్తం మేము చేసినామని చెప్తాను కదా. ఇవాళ వాళ్ళు అనుకున్న డేట్ల లోపల రైతులకి బ్యాంకుల్లో బాకీలు ఇవ్వా, శ్వేతపత్రం ఏంటి, నెంబర్ ఆఫ్ రైతులు ఎంతమంది, ఎంత డబ్బు ఉంది, వడ్డీ ఎంత అయింది, ఎంత పే చేసినామని చెప్పమనండి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇంతమంది రైతులు చచ్చిపోయినగా పరామర్శించినా కానీ వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చిన పాపాల పోలేదు ఇక్కడే కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇక తమిళనాడు విషయం అయితే మీరు చూసారు. ఇంకొక విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ భారతదేశంలో రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేమ విఫలమైందని, వాళ్ళు నపుంసకులని, చేతగాని వాళ్ళని ఆ విషయాల కారణాలు చెప్పింది తప్ప మేము సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదని, ఇండస్ట్రీస్ కి బాగా లాభం చేసి అగ్రికల్చరిస్టులకు ఇవ్వట్లేదనే మాట మాత్రం వీళ్ళ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పకుండా భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరినీ అవమానపరిచిండ్రు. ఇది వాస్తవం. విద్యాసాగర్ గారు వీళ్ళకి అది అలవాటైపోయింది కదా సార్ మాట్లాడడం. తర్వాత భారతదేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అత్యధిక ధనిక రాష్ట్రం. ఆయన వేరే రాష్ట్రంలో ఏ గడపడు ఇదే కనిపిస్తుంటుంది. మీరు నేను మాట్లాడినాక మీరు ఏం చెప్పగలుగుతారో చెప్పండి. అత్యధిక ధనిక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అని చెప్పేసి మనం డంక బజాయించి చెప్పుకున్నాం. మన రాష్ట్రంలో ఆత్మహత్యలు అత్యధికంగా జరిగినాయి. దీనికి కారణం ప్రభుత్వం కాదా? మీరు ఆ రోజు ₹1,00,000 ఒకేసారి ఇస్తే ఇన్ని ఆత్మహత్యలు జరిగేవా? ప్రైవేట్ అప్పుల మీద మారిటోరియం విధించమని చెప్పేసి అడిగితే ఇప్పటి వరకు మీ ప్రభుత్వం చేయలేదు. మీరు ఈ రోజు రైతు వ్యతిరేక స్వయంగా నేనే రైతు అని చెప్తాడు ఆయన ముఖ్యమంత్రి గారు. అంటే నేనే రైతును ఎకరాకు ₹1,00,00,000 సంపాదిస్తా అని అంటాడు. ₹1,00,000 సంపాదించే మెలకువలు నేర్పమని చెప్తే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఎవరికి నేర్పలేదు. ఒక్కరు కూడా ఇంతకు ముందుకు చెప్పినట్టు జనక్ ప్రసాద్ గారు అన్నట్టు ఒక్క రైతు ఆత్మహత్యను ఇదే ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ కు కూతవేటు దూరంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా గానీ ఒక్క రైతును పరామర్శించిన సంఘటన జరగలేదు. ఒక్క రైతును కూడా ఈ రోజు వరకు పరామర్శించి మీ ఆత్మహత్యల కారణం ఏందని చెప్పి అడగలేదు. ఇటువంటి ప్రభుత్వం ప్రాజెక్టు కడతామని చెప్పన్నారు. ప్రాజెక్టులు ఎక్కడ కట్టిర్రు? దగ్గర ముఖ్యమంత్రి ఆశిస్తే మంత్రులేరా కాంపెన్సేషన్ ఇచ్చేది ఇచ్చారు. 6 లక్షల రూపాయలు అన్నారు. మీరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులనే మీరు ఐడెంటిఫై చేయలేదు. మీరు రైతులను ఐడెంటిఫై చేసేంత శక్తి మీ దగ్గర ఎక్కడ ఉంది? కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలకి సరే ఇటు తెలంగాణకి అటు ఆంధ్రప్రదేశ్ కి మిగతా రాష్ట్రాలకి మహారాష్ట్రకి ఇస్తూ తెలంగాణ కూడా ఇచ్చింది కదా. అంటే ఇక్కడ సమస్య ఉందన్న విషయం మనం ఒప్పుకోవాలి. నేను అందుకనే ముందే ఏం చెప్పాను, నేను ఈ రైతుల యొక్క మరణాలకు డిఫరెంట్ కారణాలు మీరే కారణము. నీ పక్కన నువ్వు మాట్లాడతావు. మరి గంతగారు దురభిమానం ఉండకూడదు. మీరు అభిమానం ఉండాలి కానీ తెలంగాణ ద్రోహులు నువ్వు అడ్డుదవుతావు. ప్రధాని తెలంగాణ గురించి ప్రాణార్పణం చేసిన విద్యార్థులను ఐడెంటిఫై చేయలేకపోయారు. ఏం మాటలు మాట్లాడతావు? నీకు మాట్లాడి తీరలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఈ రోజు కార్యక్రమాల మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పద్ధతి ప్రకారం మాట్లాడడం నేర్చుకోను. ఏం పద్ధతి? వయసు చూసి మర్యాద సంస్కారం లేదు. మీ ప్రభుత్వాన్ని అంటే ఈ రోజు ఏం మాట్లాడతావు? విద్యాసాగర్ గారు మీరు పెద్దవారు ప్లీజ్ వెయిట్. ఈ రోజు ప్రభుత్వాలు మీరు గ్రామాల కోసం తెలుస్తుంది. నువ్వు అన్నంత మాత్రాలు కాదు, నీకు ఇక్కడ పూర్తిగా ఉనికి లేకుండా పోతుంది. అది చూసుకోవాలి. నువ్వు డంకా పోతే ఇంకెవరు చేసుకో. ఇప్పటి వరకు మీకు లేదు. మీ పార్టీ గాల్లోనే పోతుంది. మీకు మీ పార్టీ నేర్చుకోను. మీ పార్టీలో లేదు. ఈ రోజు ప్రజలు ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు ప్రజలకు వాగ్దానాల మీద అడుగుతారు. నిలదీసే హక్కు ఉంది ఎవరికైనా. మీరు కూడా ఆగండి ప్లీజ్. మీరు క్రిటిసైజ్ చేయడం కాదు. ఆవేశపడితే నేనెంత ఆవేశపడాలి? అసలు ఈ 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత?
మరి అప్పులో రైతుల అప్పు మాఫీ కోసం ఖర్చు పెట్టింది ఎంత? 3 సంవత్సరాలు అప్పు అంటే ఒకేసారి ఒకవేళ రైతులకు రుణమాఫీ చేస్తే దాని ప్రయోజనం అనుకోలేదు. విడతలుగా చేయడం వల్ల వాళ్ళు తీసుకున్నది ఇవాళ మళ్ళా ఆ రేంజ్లో అప్పై కూర్చుంది. 25% ఇచ్చేస్తే 20% లోన్కి వచ్చేస్తే రైతులు ఆ 25% తీసుకొని ఇవాళ మళ్ళీ అప్పై కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వడ్డీ విషయంలో యాతన ఎదురైంది. ఇన్సూరెన్స్ విషయంలో బ్యాంకులో ఆ ఇన్సూరెన్స్ ఈ రుణం పూర్తిగా మాఫీ కాకపోవడం వల్ల, బ్యాంకుల్లో రుణం పూర్తిగా లేపకపోవడం వల్ల, రైతులు బీమా పథకంలో చేరకపోవడం వల్ల, మళ్ళీ గాలి వాన దుమారం వల్ల ఇవాళ నష్టపోయినా కూడా క్లెయిమ్ రానటువంటి పరిస్థితి ఉంది. రైతుల మీద ప్రేమ లేకపోవడం వల్లనే ఇవాళ షుగర్ ఫ్యాక్టరీస్ అన్నిటికీ కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికీ ఇప్పుడే ఒక న్యూస్ ఐటమ్ చదివాను. కట్టుబడి ఫసల్ యోజన పథకం కింద కనీసం 5% కేంద్ర ప్రభుత్వం చేసింది కదా. మరి ఏమైంది? దానికి శ్రద్ధ తీసుకొని 5% కూడా రైతులు చేసుకో. దానికి కారణం ఎవరు? మీరు. నగ్నంగా వాళ్ళు రుణమాఫీకి రవి గారు వ్యాప్తంగా మీరు చేయకపోవడం వల్ల సార్ ఈ 3 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ఇక్కడ కానీ ఒకటి ఆలోచించండి సార్. సారీ ఎన్డీఏ కానీ 83,000 కోట్ల రూపాయలు మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు నాడు పెట్టిన బడ్జెట్ లో పారిశ్రామికవేత్తలకి వీళ్ళు రాయితీ ఇచ్చారు సార్. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు రైతులకు ఈ దేశంలో ఎంత ఇచ్చారని చెప్పండి. ఒకవేళ సబ్సిడీ ఇస్తే రైతుకు డైరెక్ట్ గా సబ్సిడీ ఇవ్వకుండా ఎరువుల కంపెనీలకు సబ్సిడీ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? ఇండస్ట్రియల్కి ఇచ్చేటువంటి దాన్ని మెజారిటీ రైతులు ఉన్నటువంటి ఈ దేశం. ఇంకొకటి ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు మేము రుణమాఫీ చేస్తాం రైతులు కానీ మోడీ గారు ప్రకటించాడు. పక్కన జరుగుతున్నట్టు పంజాబ్ విషయంలో ప్రకటించలేదు. అంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా కాదు పార్టీ నాయకుడు చూడమని. పార్టీ నాయకుడు అక్కడ కూడా పార్టీ నాయకుడే కదా. అక్కడ కూడా ఇంపార్టెంట్ విషయం 86,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ ఉంటే 36,000 కోట్ల రూపాయలు తీర్పి మేము బ్రహ్మాండ తీర్పినాం. ఇప్పుడు జనక్ ప్రసాద్ గారు చెప్పింది నిజం. 5-6 లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నాం. అందులో ఇది 5వ వంతు కూడా కాదు. సరే నవ్వితే నవ్వండి, నాదే లెక్కలు నవ్వు మార్చలేదు. దేశవ్యాప్తంగా మీరు ఆ విధానాలు ఏం మార్చలేదు. రైతుల రుణమాఫీ సమర్థించేటువంటి కాంగ్రెస్ మీరు ఎందుకు సార్ మాటికి అనవసరమైన విషయాలు చేసి ఇప్పటి సంగతి చెప్పండి. మీరు ఇప్పుడు యూపీఏ 2వ దానికి ఎవరితో సంబంధం లేదు. మొదటి మాట. రెండోది మీరు ఆ విధానాలే కొనసాగిస్తున్నారు. ఏం మాట్లాడినా యూపీఏ అంటున్నారు. రెండోది సుప్రీంకోర్టు ఈ మధ్య అసలు రైతుల రుణమాఫీ ధార్మిక విద్య అని చాలా మంది మేధావులు కూడా చర్చించారు. కానీ ఇప్పుడు మన జగన్నాథం గారు కూడా వేరే వేరే కారణాలు అవసరం లేదు సార్. ఆర్థిక దురవస్థ అది బతకలేకపోవడం అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. స్పష్టంగా చెప్పింది మాఫీ అనేది ఒక సామాజిక బాధ్యత, ఇదేదో మీరు ధర్మంగా చేయడం లేదని చెప్పింది. దాని పరిగణనలో జాతీయ విధానం రావాలి. నేను వేరే రీజన్స్ చెప్పినా గానీ నేనేం చెప్పాను, దీనికి నేనేం చెప్పా 17,000 కోట్ల బట్టి మేము వడ్డీని కూడా మేమే కట్టాం. రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. మీరు చూపించండి మరి తిరిగి